హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. తమ్మునేలు చూసారు కదా. బిగ్ బాస్ హౌస్లో ఇక రెండు హౌసులు, అంటే బిగ్ బాస్లో ఇక రెండు హౌసులు, అంటే ఒకే ఇంట్లో రెండు కాపురాలు. ఇది మీకు తమిళ్ సీజన్ 7 కనుక చూస్తే ఆ థీమ్ని మనకి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు చాలా లీక్స్ మనకి సోషల్ మీడియాలో చాలా వైరల్గా ట్రెండ్ అయినాయి కూడా. ఇప్పుడు అదే నిజము అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అయినట్టుగా కూడా కనపడుతూ ఉంది. మనకి బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 కాన్సెప్ట్ ఏంటంటే ఒకే హౌస్లో రెండు కాపురాలు పెట్టబోతున్నారా, కానీ కిచెన్ మాత్రం కిరికిరి చేయబోతున్నారా? మరి ఇంతకీ తమిళ్ సీజన్లో ఉన్న 7th సీజన్లో జరిగిన ఆ కాన్సెప్ట్ మీకు కనుక మీరు తమిళ్ సీజన్ 7 ప్రోమో చూస్తే కనుక కమల్ సార్ మీకు డ్యూయల్ పాత్రలో ప్రోమో ఉంటుందన్నమాట. రెండు హౌసెస్ ఉంటాయి అని చెప్పేసి లాంచింగ్ ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. సీజన్ ఫాలో అయ్యే వాళ్ళకైతే చాలా క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ అదే థీమ్ని మనకు కూడా పెడుతున్నారు అని చాలా క్లారిటీగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇంకా అదే కన్ఫర్మ్ కూడా అనుకోవచ్చు. ఒకే హౌస్లో రెండు కాపురాలు, అంటే రెండు హౌసెస్ ఉంటాయి. వెళ్ళే వాళ్ళని చాలా నీట్గా మీకు తమ్నెల్ మీద చూపించినట్టుగా రెండు వేస్ ఏవైతే ఉన్నాయో అట్లాగే ఏదైనా డిజైన్ చేసి కొంతమందిని ఒక హౌస్లోకి, ఇంకొంతమందిని ఇంకో హౌస్లోకి, అంటే ఒకటే సెట్ ఉంటుంది, సెట్లోనే రెండు హౌసెస్ ఉంటాయి అనమాట. ఈ విధంగా పంపించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? ఇది ఫస్ట్ అనమాట. ఇలా జరిగితే మరి కిచెన్ పరిస్థితి ఏంటి? ఇద్దరికి సపరేట్గా ఉంటే అది ఇక రిక్రియేషన్గా రిసార్ట్ అవుతుంది తప్ప అది బిగ్ బాస్ హౌస్ ఎందుకు అవుతుంది? అసలైన కిరికిరి అక్కడే పెడతాడు బిగ్ బాస్. కిచెన్ మాత్రం ఎవరికో ఒకరికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. మేబీ లగ్జరీ ఫెసిలిటీస్ అన్ని ఒక దాంట్లోనూ, ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఒక దాంట్లోనే పెట్టి వెళ్ళే కంటెస్టెంట్స్ని రెండు గ్రూపులుగా డివైడ్ చేసి, సో ఈ రూమ్లో నుంచి ఈ హౌస్లో నుంచి ఆ హౌస్లోకి షిఫ్ట్ అవ్వాలన్నా, లేదు ఈ హౌస్లో ఉన్న వాళ్ళని ఆ హౌస్లో ఉన్న వాళ్ళతో స్వాప్ చేసుకోవాలన్నా, ఇట్లాగ టాస్కులు పెట్టి మీరు ఇక్కడ కిచెన్ కావాలన్నా, లేదు ఐటమ్ తెప్పించుకోవాలన్నా, ఇక్కడ నుంచి ఆ హౌస్లోకి వెళ్ళాలన్నా, వాళ్ళతో స్వాప్ చేసుకోవాలన్నా, ఇలాంటివి ఏదో ఒక మతలబ్ పెట్టి వాళ్ళ మధ్య టాస్క్ని అయితే ఇచ్చేస్తారేమన్నా, ఒక ఆ థీమ్లో ఏమైనా వెళ్ళబోతుందా అనేది ఒక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది. మేబీ ఫ్రెష్గానే ఉంటుంది, నో డౌట్. ఇది చాలా కొత్తగా, అంటే మనకి తమిళ్లో ఆల్రెడీగా ఇది చేసి ఉండొచ్చు, కానీ మనకి ఇది కొత్త. కన్ఫర్మ్గా ఒక క్యూరియాసిటీని తెచ్చిపెడుతుంది, నో డౌట్ అందులో. అలానే వెళ్ళే కంటెస్టెంట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు కొన్ని సీజన్లు చూసి అలవాటు పడి వెళ్తున్నారు, ఒక థీమ్లో వెళ్తారు. ఆడ కొంత ఐడియా ఉన్న తమిళ్లో ఏం జరిగిందో దాన్ని ఇంకొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకటి అయిపోయిన తర్వాత దాన్నే మనం మళ్ళీ 3 చేసేటప్పుడు కన్ఫర్మ్గా అందులో ఉన్న నెగిటివిటీస్ని, ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అందులో కూడా ఒక ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా మార్చుకొని ఇంకొద్ది స్టైలిష్గా, ఇంకొద్దిగా పాజిటివ్గా, అందులో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇంకో సరికొత్త కాన్సెప్ట్తో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ థీమ్ అయితే బాగా నచ్చింది, నాకైతే బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారు? మీకు ఆల్రెడీగా సీజన్ 8 గురించి, తమిళ సీజన్ 7 గురించి ఐడియా ఉందా? అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి కాన్సెప్ట్ వాడారు, కంటెస్టెంట్స్ని ఏ విధంగా పంపించారు, ఆ హౌస్ నుండి ఈ హౌస్కి షాపింగ్ ఎలా జరిగింది, చివరికి ఏమైంది అన్నది మీకు ఐడియా కనుక ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. మిగతా వాళ్ళు కూడా చూడటం జరుగుతుంది అనమాట. సో అక్కడ నుంచి చిన్న గొడవలు రైలవుతాయి, కానీ దీనివల్ల ఒక చిన్న ఇది ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజుల పాటు కన్ఫర్మ్గా కొన్ని గ్రూపులుగా వాళ్ళు డివైడ్ అయిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ అన్నది జనరేట్ అయిపోద్ది. మీకు లాస్ట్ ఇయర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన శివాజీ కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, వీళ్ళ మధ్య ఒక గ్రూప్, అక్కడ వాళ్ళంతా ఒక గ్రూప్, ఇక్కడ గ్రూప్గా రావడానికి కారణం ఏంటంటే కొంత వాళ్ళకి బయట పరిచయం ఉండడము, అక్కడ కూడా వాళ్ళు ముందుగానే డిసైడ్ అయిపోయారు ఎవరి గ్రూప్ ఏంటి అన్నది. అట్లాగే ఇక్కడ ఫస్ట్లో ఓటీటీలో కూడా మీరు బిందు మాధవి, అట్లానే అప్పుడున్న వాళ్ళలో కూడా శివ, వీళ్ళందరూ వాటి జూనియర్స్ సీనియర్స్ అని గ్రూపులు చేశారు. ఆ జూనియర్స్ సీనియర్స్ గ్రూప్ చేయటం మూలంగానే వాళ్ళు కొంతకాలం వాళ్ళకి కలిసి టాస్క్లు చేసేసరికి వాళ్ళలో ఒక ఫ్రెండ్షిప్ రైజ్ అయింది. ఎప్పుడైతే రెండు హౌసెస్ కాన్సెప్ట్లు పెడితే కనుక, సో కొంత వీళ్ళని స్వాప్ చేసే లోపల, అంటే టాస్క్లు ఆడి వాళ్ళు క్లబ్ చేసే లోపల కన్ఫర్మ్గా ఇక్కడ ఒక మధ్య ఫ్రెండ్షిప్ రిలేషన్ అయిపోద్ది. ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ బాండ్, అంటే ఒక చిన్న రిలేషన్ బాండ్ అయింది, క్రియేట్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక గ్రూప్ ఫామ్ అయిపోతుంది, ఇక్కడ గ్రూప్ ఫామ్ అయిపోతుంది. అప్పుడు అది త్రూ అవుట్ ద సీజన్ కన్ఫర్మ్గా దాని మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది అనమాట.
అక్కడ నుంచి బిగ్ బాస్ మరి ఆ గ్రూపుల మధ్య ఎప్పుడైతే ఒక స్నేహం ఏర్పాటు చేస్తే, ఒక స్నేహబంధం ఏర్పడంగానే, ఒక ఫార్మేషన్ అంటే ఒక బాండ్ ఏర్పడంగానే బిగ్ బాస్ ఊరుకుంటాడా? ఆ బాండ్ అనేది విడదీయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చే విధంగా, వీళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చే విధంగా, లేదు ఎక్కడ మనం ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మ్ గా ఎక్కడో చోట సెల్ఫిష్ గా ఆలోచించాలి. ఆ సెల్ఫిష్ గా ఆలోచించేటప్పుడు అప్పుడు దాకా కలిసి ఉన్న వాళ్ళనే ఎటాగా వాళ్ళ మీదే మనం ఆట ఆడాల్సి వస్తుంది. ఆట ఆడుతూ మనకి అక్కడ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళే అవకాశం రావాలి. అంటే ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మ్ ఈ హౌస్ లోకి రావటమేమో, ఇట్లా కొన్ని అంటే కొంతకాలం అంటే కొన్ని డేస్ కొన్ని వీక్స్ పాటు కన్ఫర్మ్ గా ఆట అంటే షోని ఇంకొంత క్యూరియాసిటీ గాను యాంగ్జైటీ గాను కొంత చాలా టీఆర్పీస్ పెంచే విధంగా కొన్ని డేస్ అయితే తీసుకువెళ్ళచ్చు. మళ్ళీ నార్మల్ గా అయిపోయి మళ్ళీ అందరూ ఒక హౌస్ లోకి రావటమో, లేదు త్రూ అవుట్ ద సీజన్ అంతా అలానే మెయింటైన్ చేస్తూనే సో దీన్ని ఎట్లా తీసుకెళ్తారు అన్నది మాత్రం కొంత మనకు కూడా ఒక ఆసక్తిగా ఉంటుంది అనమాట. అలానే స్టార్టింగ్ లో మాత్రం కొన్ని వీక్స్ పాటు అయితే మాత్రం మంచి కంటెంట్ అయితే దొరికే అవకాశం ఉంటుంది. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో. సీజన్ 7 ఏదైతే ఉందో తమిళ్లో, ఆ థీమ్ ని మనం సీజన్ 8 తెలుగు సీజన్ కి పెట్టబోతున్నారని, సో హౌస్ ఇక నుండి 2 భాగాలుగా అంటే ఒకే హౌస్ లో 2 కాపురాలు పెట్టబోతున్నారని, కిచెన్ మాత్రం కన్ఫర్మ్ గా కిరికిరి పెట్టబోతున్నారని, ఒకే దాంట్లో కిచెన్ ఉండబోతుందని, ఆటోమేటిక్ గా కిచెన్ లో ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి అవతల వాళ్ళు మరి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలి అంటే కన్ఫర్మ్ గా అక్కడ టాస్కులు, వీళ్ళని మెప్పించటాలు మనం ఇంతకుముందు చాలా సీజన్ లో చూసాము. అక్కడే అసలైన వార్ స్టార్ట్ అయ్యింది. అట్లానే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి స్వాప్ అయ్యే కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ టాస్కులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇది మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. మంచి ఐడియా, మంచి కాన్సెప్ట్ అనమాట, అది మాత్రం నో డౌట్ అందులో. సో ఇక కిచెన్ మరి నామినేషన్స్ లో కూడా అంటే 2 హౌసెస్ పెట్టినప్పుడు మనకు ఆల్రెడీ చూసాం మనం. ఇంతకు ముందు కూడా డీలక్స్ బెడ్రూమ్ అని, లగ్జరీ బెడ్రూమ్ అని ఇట్లా డివైడ్ చేశారు. అంటే ఇక్కడ 2 హౌసెస్ డివైడ్ చేసినప్పుడు కన్ఫర్మ్ లగ్జరీ హౌస్ ఒకటేమో నార్మల్ ఫెసిలిటీస్ ఉన్న రూమ్ గా డివైడ్ చేసి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు నామినేషన్స్ కి వచ్చేటప్పుడు మరి ఎవరినో ఒకళ్ళు కొంత అంటే ఏం చేస్తారంటే ఒక గ్రూప్ ని అసలు నామినేషన్ లోకి తీసుకురాకుండా ఇంకో గ్రూప్ లో మాత్రమే నామినేషన్ లోకి తీసుకొని వచ్చి కొంతకాలం తర్వాత ఈ గ్రూప్ నాపి ఆ గ్రూప్ తీసుకురావటం, లేదు ఈ హౌస్ లో ఉంటే నామినేషన్స్ నుండి మీరు ఎగ్జంప్షన్ పొందుతారు అని చెప్పేసి ఆఫర్ ఇచ్చి వాళ్ళకి టాస్కులు పెడతాం. ఇట్లా ఏదో ఒక మాయ అయితే బిగ్ బాస్ చేయబోతున్నారని ఈ థీమ్ అయితే ఇలాగా ఆయన చాలా స్కోప్ ఉంటుంది. అంటే బీబీ టీమ్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే వాళ్ళు టాస్కులు పెడతానికి ఏదో ఒక అంటే ఈ స్వాపింగ్ కావచ్చు, లేకపోతే నామినేషన్స్ ఎగ్జంప్షన్స్ కావచ్చు, లేకపోతే కిచెన్ నుంచి వచ్చే ఫేవర్ కావచ్చు, లగ్జరీ ఇలాగా వాళ్ళకి చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా టాస్క్లు పెడతానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. కాబట్టి మేబీ ఈ థీమ్ వాళ్ళు తీసుకొని ఉంటారేమో అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మరి నిజమా కాదా తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే సర్క్యులేట్ అవుతుంది. మంచి థీమే ఇది. సో ఒకే హౌస్ లో 2 కాపురాలు, కిచెన్ మాత్రం ఒకటే, కండిషన్స్ అప్లై. ఎలా ఉండబోతుందో చెప్పండి. మీకు ఏదైనా ఐడియా ఉంటే మాత్రం గట్టిగా ఆ కామెంట్ బాక్స్ లో చెప్పండి. దాని గురించి అందరూ తెలుసుకుంటూ ఉంటారు. ఇక వెళ్ళే వాళ్ళ పేర్లు ఏమైనా ఐడియా ఉన్నాయా, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, ఎందుకు ఎవరు రావాలని కోరుకుంటున్నారు, నేను కొన్ని పేర్లు చెప్తాను, వీళ్ళు రావాలా లేదా అని కామెంట్ బాక్స్ లో చెప్పండి. ముఖ్యంగా అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి తను వెళ్తుందని చాలా రూమర్స్ అయితే వినబడుతున్నాయి. మరి నిజంగా తేజస్వి రావాలని కోరుకుంటున్నారా? సో తేజస్వి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో వాళ్ళ రావడం కరెక్టా రాంగా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇవ్వడానికి ట్రై చేయండి. అట్లానే రీతు చౌదరి అలానే విష్ణుప్రియ వీళ్ళిద్దరిలో ఇద్దరు కావాలా, ఒకళ్ళే వస్తారా, లేదా ఇద్దరు రావాలని కోరుకుంటున్నారా, ఎవరు వచ్చినా పర్లేదా మీకు? సో వీళ్ళు కూడా కన్ఫర్మ్ అని చెప్పేసి ఒక వార్త అయితే మనకి వినపడుతూనే ఉంది. ఇక ముఖ్యంగా ఇంద్రనీల్, మీకు సీరియల్ యాక్టర్స్ లో ఒక 6 ఫీట్ పైనే ఉంటాడు ఒక అతను, ఇంద్రనీల్ ఒక అతను, మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడు ఆ పాత్ర చేసిన సాగరు, వీళ్ళిద్దరిలో కూడా ఎవరో ఒక్కళ్ళు కన్ఫర్మ్ గా షోకి వస్తున్నారని చెప్పేసి ఒక వార్త క్రియేట్ అవుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు రావాలనుకుంటున్నారు దాని మీద. ఇక ఒక సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్, అలానే ఒక యంగ్ హీరో కూడా రాబోతున్నారని. సో రాజ్ తరుణ్ వస్తాడా? రాజ్ తరుణ్ ఆల్మోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, ఎందుకంటే రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ జరగటం, అది కొంత బ్యాడ్ అవ్వటం. సో దాని నుంచి బయటపడటానికి రాజ్ తరుణ్కి ఇది మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ ఇది. సో రాజ్ తరుణ్ కూడా వచ్చే అవకాశం ఉన్నదా? ఇంకా సీనియర్ యాక్ట్రెస్ లయా గోర్ కూడా వస్తున్నారని కూడా టాక్ ఏర్పడుతుంది. సో రీచా, నువ్వే కావాలి సినిమాలో రీచా, అలానే లయా, ఎన్టీఆర్ తో చేసిన ఒక పాట చీమ చీమ సాంగ్ అంకిత,
వీళ్ళందరూ కూడా వస్తున్నారని వచ్చిన టాక్ ఏదో వినపడుతుంది. మొత్తానికి మీరేమనుకుంటున్నారు? వీళ్ళందరూ నిజంగా రావాలని కోరుకుంటున్నారా? వస్తారా రారా? మీకున్న ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.